తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి శుక్రుడు చాలా అనుకూలంగా ఉన్నాడు. కళారంగము, ఐటీ రంగము ఈ రెండిట్లో ఉన్న వారికి సక్సెస్ సాధించే అవకాశం ఎక్కువ కనబడుతోంది. భాగస్వామ్య విషయాలలో లాభాలు కనబడుతున్నాయి. ప్రేమ, వివాహ విషయాలలో శుభంగా ఉండబోతోంది. ఆరోగ్యం చూసినట్టయితే కనుక ఎటువంటి అనారోగ్య సూచనలు ఈరోజు కనిపించట్లేదు. మీకు చెప్పదగిన పరిహారము, నవగ్రహ ఆలయంలో సూర్య భగవానుడి సంబంధించి మీ పేరిట పూజ చేయించుకోవడం కానీ, ఎర్రని వస్త్రము దానంగా ఇచ్చినట్టయితే కనుక కొంత మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారికి సూర్యుడు, కేతువు ఈ ఇద్దరి యొక్క ప్రభావం వల్ల మానసిక అశాంతి, కొంత మాట పడ్డము, అపవాదులు మొయ్యడము ఇలాంటివి జరిగే అవకాశాలు కనబడుతోంది. వ్యాపారంలో నష్టపోవడం కానీ, లేదా ఏదైనా దాడుల్లో ఇరుక్కోవడం కానీ జరిగే అవకాశాలు ఎక్కువ శాతం కనబడుతున్నాయి. ఈ విషయంలో జాగ్రత్త పాటించండి, సహనంగా వ్యవహరించండి. కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక కుటుంబంలో ఒక కీలకమైన అంశం మీద, అంటే ఆస్తి పరంగా కావచ్చు, మరేదైనా పరంగా కావచ్చు, కొన్ని గొడవలు జరిగే అవకాశం కనబడుతోంది. మీ బంధువు వల్ల కావచ్చు, లేదంటే స్నేహితుల వల్ల కావచ్చు, ఒక అంశం మీద మీరు గొడవ పడడానికి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. అలాంటి సందర్భాలు వస్తే కనుక పెద్దలు కానీ, పిల్లలు కానీ సంయమనం పాటించే ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము, ఈరోజు దుర్గా అమ్మవారిని పూజించడంతో పాటు ఓం చాముండాయై విచ్చే అనే మంత్రాన్ని సాధ్యమైనన్ని సార్లు చదువుకునే ప్రయత్నం చేసినట్టయితే కనుక ఇలాంటి గొడవలు కానీ, లేదా విపరీత ధోరణులు కానీ సద్దుమణిగే అవకాశం ఎక్కువ కనబడుతుంది. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి కుటుంబంలో శుభకార్యాలు, వ్యాపారంలో విజయాలు, లాభాలు కూడా గోచరిస్తున్నాయి. పెట్టుబడులకు ఈరోజు అత్యంత శుభప్రదము. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. విద్యార్థులకు విజయాలు కలుగుతాయి. కానీ మీరు విదేశాలు వెళ్ళడానికి గతంలో ఏవైనా ప్రయత్నాలు చేస్తే మీకు ఈ సమయంలో వచ్చేటట్టుగా కనబడుతోంది. లేదు, చెయ్యలేదు, ఈసారి చేసుకుందాము అని అనుకున్న వాళ్లకు ఈ ట్రిప్ ప్రయత్నం చేస్తే కనుక సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎవరైనా స్టూడెంట్స్ ఉంటే కనుక వారు ఈ రోజును వృధా చేసుకోకుండా మీ స్నేహితుల ద్వారా కానీ, లేదా మీ గురువుల ద్వారా కానీ, పెద్దల ద్వారా కానీ దానికి సంబంధించిన అప్లికేషన్స్ కానీ, ఏ ఫార్మాలిటీస్ ఉంటాయో ఆ ఫార్మాలిటీస్ను ఫిలప్ చేసే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఫలితాలు, శత్రువుల మీద విజయం సాధిస్తారు. పనుల్లో శుభ ఫలితాలు కనబడుతున్నాయి. ధైర్యంగా మీరు ముందడుగు వేసే ప్రయత్నం చేసుకోండి. అన్నీ సక్సెస్ అయి జరుగుతాయి. అయితే కార్తికేయ స్వామి వారికి ఆలయంలో, అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయంలో మీ పేరిట కొబ్బరికాయను సమర్పించండి తప్ప అక్కడ కొబ్బరికాయను కొట్టే ప్రయత్నం అయితే చెయ్యకండి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.